ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు రాష్ట్ర విభజన జరిగిన గత 10 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై రానన్ని ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డిపై వస్తున్నాయి. గతంలో సీఎస్లపై చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా కూడా ఈ స్థాయిలో అంటే ఏకంగా విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల భూములను, అది కూడా అసైన్మెంట్ భూములను బినామీ పేర్లతో దక్కించుకున్నట్లు ఆరోపణలు రావడం ఇప్పుడు 2 రాష్ట్రాల ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇది వాళ్ళను ఒకంత షాకు గురి చేస్తుందనే చెప్పవచ్చు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తారని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తన 5 ఏళ్ల పాలనా కాలంలో ఇది కార్యరూపం దాల్చలేదు. కానీ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి మాత్రం ఇప్పుడు విశాఖపట్నం ల్యాండ్ క్యాపిటల్గా మారిందనే చర్చ అటు రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది. జూన్ 4న వచ్చే ఫలితాల తర్వాత కానీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా, ఒకే రాజధానిగా అమరావతి నిలుస్తుందా అన్నది తేలదు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనకు బాసుగా ఉన్న జవహర్ రెడ్డి తన దగ్గరకు వచ్చిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్కి అంటే తన సొంత లాభం కోసం వాడుకున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి వీలుగా లబ్ధిదారులకు వీటిపై పూర్తి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఈ విషయం అందరికంటే ముందు జవహర్ రెడ్డికి దృష్టికి రావడం అనేది అత్యంత సహజం. అదే సమయంలో జగన్ వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలో విలువైన భూములు ఉన్న ప్రాంతాల్లో జవహర్ రెడ్డి తన బినామీలతోటి ఈ అసైన్మెంట్ భూములను దక్కించుకున్నట్లు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవలే సీఎస్పై సంచలన ఆరోపణలు చేశారు. బినామీలతో ఏకంగా జవహర్ రెడ్డి 800 ఎకరాలు కాజేశారని ఆయన చేసిన ఆరోపణలు ఒకంత కలకలం రేపాయని చెప్పాలి. వీటి విలువే వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అయితే దీనిపై స్పందించిన జవహర్ రెడ్డి ఇవన్నీ నిరాధార ఆరోపణలని, మూర్తి యాదవ్పై వ్యక్తిగతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్ బహిరంగంగా మీడియా ముందు క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించారు. అయితే సీఎస్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకొని మూర్తి యాదవ్ దీనికి సై అన్నారు. అసైన్మెంట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే మరిన్ని వివరాలు బయట పెడతానని, తాను వాటిని నిరూపించలేకపోతే బహిరంగంగా సీఎస్ జవహర్ రెడ్డి కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణలు చెబుతానని మరోసారి ఆరోపణలు చేయడంతో దీని వెనుక బలమైన ఆధారాలే ఉండి ఉంటాయన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతుంది. లేకపోతే విశాఖపట్నానికి చెందిన ఒక కార్పొరేటర్ సీఎస్ పై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం జవహర్ రెడ్డి తన బినామీలతోటి ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో భారీ ఎత్తున భూములను దక్కించుకున్నట్లు చెప్తున్నారు. మహేష్, త్రిలోక్ అనే వ్యక్తులు జవహర్ రెడ్డి తరపున ఈ లావాదేవీలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళెవరు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత భారీ మొత్తంలో నిధులు అందాయనేది నిజంగా విచారణ జరిగితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే గత కొంతకాలంగా చేతులు మారిన అసైన్మెంట్ భూములు మొత్తం 1000 ఎకరాల పైనే ఉంటుందనే అభిప్రాయం కూడా కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా 100 ఎకరాల్లో అసైన్మెంట్ భూములు దక్కించుకున్నారని, వీళ్ళు కూడా ఇన్సైడర్ సమాచారం ఆధారంగానే ఈ డీల్స్ చేసినట్లు వైజాగ్లో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తే వీళ్ళంతా సేఫ్. మరి బలంగా ప్రచారం జరుగుతున్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అక్రమ దందాలపై విచారణ జరిపిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.